తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో చేతికొచ్చే పంట పెసర, మినుము. ఈ పంటల సాగుతో భూసారం పెరగడంతో పాటు తర్వాత వేసే పంటకు మంచి పోషకాలను అందిస్తాయి. సాగు మొదటి నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. ప్రస్తుతం వేసవి పంటగా పెసర, మినుమును సాగు చేసే రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. ఏయేటి కాయేడు తెలుగు రాష్ట్రాల్లో అపరాల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత కొంతకాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండటంతో రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం వేసవి పంటలుగా పెసర, మినుము ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు విత్తుకునే అవకాశముంది. అయితే పెసర, మినుములో అధిక దిగుబడులను పొందాలంటే ఆయా ప్రాంతాలకు అనువైన రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలని రైతులకు సూచిస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి. వేసవి పెసర మరియు మినుము పంటని మనం ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు విత్తుకునే అవకాశం ఉంది. సో ముఖ్యంగా వేసవి కాలంలో ఈ యొక్క పెసర మరియు మినుము పంటలు విత్తుకోవాలనుకున్నప్పుడు మనకు సాగునీటి సౌకర్యం తప్పకుండా ఉండాలి. మనం తప్పకుండా పంట కాలంలో 3 నుంచి 4 తడులు ఇచ్చే విధంగా మనం సాగునీటి సౌకర్యం ఉన్నప్పుడు మనం ఈ యొక్క వేసవి పంటగా పెసరను మరియు మినుమును విత్తుకునే అవకాశం ఉంటుంది. సో వరి మాగాణుల్లో కానీ పత్తి తీసిన తర్వాత కానీ మనం ఈ యొక్క పంటను వేసుకోవచ్చు. చాలామంది రైతులు యాసంగి వేరుశనగ తీసిన తర్వాత కూడా ఈ యొక్క పెసర, మినుముని యాసంగి పంటగా వేసవి పంటగా మనం వేసుకునే అవకాశం ఉంది. సో దీంట్లో కనుక ముఖ్యంగా చూసినప్పుడు పెసరకు అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే WGG 42 కానీ, MGG 295 కానీ, WGG 37 కానీ, సో ఈ రకాలు వేసవి పంట కాలానికి అనుకూలం. అలాగే మినుము రకాలను కనుక చూసినట్లయితే GBG 1 కానీ, MBG 1070 కానీ, లేదంటే PU 31 అనే రకాలు, LBG 752 అనే రకాలు ఈ యొక్క వేసవి మినుము పంట కాలానికి అనుకూలం. ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క ఒక ఎకరాకి మనకు 10 నుంచి 12 కిలోల విత్తనం అవసరం పడుతుంది. మనకు సీడ్ డ్రిల్తో వేసుకున్నట్లయితే 10 కిలోలు సరిపోతుంది. చల్లే రైతులకైతే 10 నుంచి 14 కిలోల వరకు కూడా సీడ్ అవసరం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా పెసర మరియు మినుము పంటకు అనుకూలమైన నేలలు కనుక చూసినట్లయితే మనకు నల్లరేగడి నేలలు కానీ, లేదంటే బలం కలిగిన ఎర్ర నేలలు మనకు అనుకూలంగా ఉంటాయి. చెలక నేలల్లో వేసుకున్నట్లయితే దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవి పంట కాలంలో మొక్క పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం మొక్కల సంఖ్యను పెంచుకోవాలి. దీని గురించి కానీ మనం విత్తన మోతాదుని మనం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే మినుము మరియు పెసర పంట విత్తిన తర్వాత 48 గంటల్లోపు పెండిమిథిలిన్ అనే కలుపు మందును 1.2 లీటర్ ఒక ఎకరాకు 200 లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని ద్వారా రాబోయే 30 రోజుల్లో ఈ యొక్క కలుపుని నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు పంట విత్తిన 15 నుంచి 25 రోజుల మధ్య కాలంలో ఈ యొక్క కలుపు యొక్క వయసును బట్టి మనం షాకేద్ కానీ, ఇమాజిత్పిర్ పర్స్యూట్ కానీ, సో ఈ మందులు మనం పిచికారీ చేసుకున్నట్లయితే కలుపును మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే పంట విత్తేటప్పుడు మనకు సీడ్ డ్రిల్ ద్వారా విత్తుకున్నట్లయితే విత్తన మోతాదుతో పాటు ఒక బ్యాగు DAPని మనం సీడ్ డ్రిల్ ద్వారా వేసుకునే అవకాశం ఉంటుంది. DAP లేకపోతే ఒక 2 బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కూడా వేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరి విత్తిన 30 రోజుల తర్వాత అంటే పూత దశలో మనం ఒక 18 కిలోల యూరియా ఒక ఎకరాకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే పూత దశలో మనం రసాయన ఎరువులు వేయని దశలో మనం పైనుంచి పిచికారీ చేసుకోవాలి. ముఖ్యంగా 19 కానీ, 13-0.5 కానీ, సో 5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ముఖ్యంగా ఈ యొక్క పురుగులు, తెగుళ్ళు కనుక మనం చూసినట్లయితే ముందుగా విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక కేజీ విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోపిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మొదటి 30 రోజులు ఈ యొక్క రసం పీల్చే పురుగులు నివారించుకునే అవకాశం ఉంటుంది. సో తర్వాత పంట విత్తిన తర్వాత కనుక మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే ముందుగా మనం ఈ ఎస్పేట్ పిచికారీ చేసుకొని మనం నివారించుకోవచ్చు. ఈ యొక్క మోతాదు అనేది ఈ యొక్క తీవ్రత కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొరాజిన్ కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగులు కానీ, తర్వాత వచ్చే ఈ యొక్క కాయతొలుచు పురుగులు కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పెసర, మినుము యాసంగి పంట కాలంలో వేసినప్పుడు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. వీలైతే రైజోబియంతో కనుక విత్తన శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు 200 గ్రాముల రైజోబియాన్ని ఒక ఎకరాకు సరిపోయే విత్తనానికి రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే సో చాలా వరకు కూడా ఈ నత్రజని స్థిరీకరణ జరిగి మనకు పంట అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క నీటి సౌకర్యం ఉన్న రైతులు
బలం కలిగిన భూములు కలిగిన రైతులు ఈ యొక్క పెసర మరియు మినుమును సాగు చేసుకొని యాసంగిలో సాగు చేసుకోవడం ద్వారా వచ్చే పంటలో అధిక ధర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పంటలు ఫిబ్రవరి మొదటి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు కూడా వేసుకునే సమయం ఉంది. కాబట్టి మనం అందుబాటులో ఉండే నీటి సౌకర్యాన్ని బట్టి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.